పీఎం కిసాన్ యోజనకు కొత్తగా దరఖాస్తు చేసుకోబోయే రైతులకు కేంద్రం కొత్త షరతును తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రయోజనాలు అందుకోవాలంటే కొత్త దరఖాస్తుదారులు తమ పేరు నమోదుకు రైతు గుర్తింపును తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనిని తప్పనిసరి చేసింది. ఎందుకంటే పీఎం కిసాన్ కోసం ప్రతి నెల దాదాపు 2 లక్షల కొత్త దరఖాస్తులు వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పీఎం కిసాన్ యోజనకు దరఖాస్తు చేసుకున్న రైతుకు భూమి ఉందని, దీనివల్ల నమోదు ప్రక్రియ చాలా సరళీకృతం అవుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇది కేంద్ర పథకం కింద ప్రయోజనాలను పొందటం సులభతరం చేస్తోందని చెప్పాయి. ఈ ప్రక్రియ ఈ నెల 1 నుంచి 10 రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. ఇందులో ఏపీతో పాటు అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారులు 11 కోట్ల మంది ఉంటే అందులో 9.25 కోట్ల మంది అంటే దాదాపు 84% ఈ 10 రాష్ట్రాల నుంచే ఉండటం గమనార్హం. అయితే కేంద్రం చర్యపై రైతుల సంఘాల నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూమి ఉన్నవారికే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తూ కౌలుదారుల నోట్లో కేంద్రం మట్టి కొడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి 4 నెలలకు 3 వాయిదాల్లో 2,000 చొప్పున ఏడాదికి మొత్తం 6,000 అందుతోంది. లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు 2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.